హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో నార్మల్ పాదంతో 2 రకాలుగా పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, ఒక రకం వచ్చేసి మనకు పైపింగ్ ఖర్చు అనేది కనిపించకుండా హెమ్మింగ్ పట్టీ పెట్టేసి మనము పైపింగ్ అనేది వేసుకోవచ్చు. రెండో రకం వచ్చేసి మనకు లోపల వైపు పైపింగ్ క్లాత్ అనేది ఖర్చు అనేది కనిపిస్తుందండి. మీరు ఏ విధంగానైనా స్టిచ్ చేసుకోండి, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. సరే, మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనం పైపింగ్ వేసుకునే క్లాత్ని 1.5 ఇంచులతో మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా, ఒక పావు ఇంచ్ ఖర్చు ఉండేటట్టు మనము థ్రెడ్ పెట్టేసుకొని కుట్టుకోవాలి. మొదట్లో ఈ కుట్టు అనేది ఈ విధంగా వేసుకుంటే థ్రెడ్ అనేది జారకుండా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు పాదెం మధ్యలోకి అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. మనకు 12వ నెంబర్ థ్రెడ్ అయితే పెట్టుకోవాలి. అదైతేనే మనకు టెన్షన్ మధ్యలో వచ్చేస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక వేలుతో ఇలా రబ్ చేసుకుంటూ మనం కుట్టుకుంటే కుట్టు అనేది థ్రెడ్ మీద పడకుండా మనకు నీట్గా వస్తుంది. నేను ఇప్పుడు హ్యాండ్కి ఎలా వేయాలో చూపిస్తాను. హ్యాండ్ అనేది మనం లైనింగ్ జాయింట్ చేసి పెట్టుకున్నాం కదా. చూడండి, ఖర్చు అనేది మనం పావించి ఖర్చుతో కట్టుకున్నాం కదా, ఆ ఖర్చు అనేది కింది వైపు వెళ్ళేటట్టు ఈ విధంగా పెట్టుకొని మనము పాదం మధ్యలో థ్రెడ్ వచ్చేటట్టు పెట్టుకొని మనం కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం పావు ఇంచ్ అనేది ఖర్చు వచ్చే విధంగా ఇలా పెట్టుకొని మరలా కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టుకునేటప్పుడు మనకు కుట్టు అనేది థ్రెడ్ మీద పడకుండా చూడండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనకు వెనకాల మిగిలిన ఖర్చునైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకొని కుట్టేసుకోవాలి. మనం కుట్టైనా వేసుకోవచ్చు, లేదంటే మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. నేను ఇక్కడ కుట్టు వేస్తున్నాను. మనం ఈ విధంగా డబుల్ పాదంతోనే పైపింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. చూడండి, ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం రెండో రకం ఏ విధంగా వేయాలో చూపిస్తాను. ఇగో చూడండి, ఈ విధంగా 1.5 ఇంచుతో క్రాస్గా మనము పైపింగ్ క్లాత్ అనేది రెడీ చేసుకోవాలి. మధ్యలోకి థ్రెడ్ పెట్టేసి మనము కుట్టు అనేది వేసుకుందాము. మనం ఇలా కుట్టుకున్న తర్వాత పావించి ఖర్చు ఉండేలా చూసుకొని మనం కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ పట్టీ అనేది రెడీ చేసుకుందామండి. హెమ్మింగ్ పట్టీ అయితే క్రాస్గా తీసుకోవాలి. క్రాస్గా తీసుకొని మనం జాయింట్స్ అయితే వేసి పెట్టుకున్నాం కదా, మనకు ఖర్చు వచ్చేసి కింది వైపు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని మనం ముందుగా తయారు చేసుకున్న పైపింగ్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు వేసేటప్పుడు మనకు థ్రెడ్ పైన అస్సలు పడకూడదండి. చూడండి, అర్థమవుతుందా? వీడియోలో చూపిస్తున్న విధంగా పావించి ఖర్చుతో మనము కుట్టు అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను మరొక హ్యాండ్కి అయితే పైపింగ్ వేసి చూపిస్తాను. చూడండి, మనము పైపింగ్ ఖర్చు వచ్చేసి కింది వైపు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని మనము కింద మనకు కుట్టు ఎక్కడ ఉందో అక్కడే వేసుకోవాలండి. ఎక్కువ తక్కువ వేసుకోకూడదు. కుట్టు పక్కనే వచ్చేటట్టు కుట్టు అనేది
వేసుకోవాలి. చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత మనము లోపల వైపు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇట్లా పావించ్ ఖర్చు అనేది పెట్టుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి కొంచెం మనకు క్లాత్ ఎక్కువగా అనిపిస్తే కట్ చేసి ఫోల్డింగ్ అనేది చేసుకొని కుట్టేసుకోండి. చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్‌గా వచ్చిందో. ఈ విధంగా 2 రకాలుగా మనము నార్మల్ పాదంపై పైపింగ్ అనేది వేసుకోవచ్చండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.